మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ట్రంక్ మార్గంలోని స్వయంభూ క్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి లఘు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక బృందం దాములూరి వీరభద్ర శర్మ, దాములూరి కృష్ణ శర్మ జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. రాత్రి 7:30 ఎదుర్కోళ్ల ఉత్సవం, శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. 27న అమావాస్య సందర్భంగా ఉదయం 10 గంటలకు స్వామివారి అన్నాభిషేకం, సాయంత్రం 6 గంటలకు స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలి అని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి చుండూరు రామకోటేశ్వరరావు కోరారు. వేడుకలను అర్చక బృందం, సిబ్బంది, భక్త బృందం సభ్యులు పర్యవేక్షించారు. నడవండి దర్శనం కాకపోతే దర్శనం కాదండి, దర్శనం అయితే నడవకపోతే ఎట్లా? ప్రాచీన క్షేత్రం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారు అశేష జనాలని స్వామివారిని దర్శించుకున్నారు. స్వయం క్షేత్రంగా వెలిసినటువంటి స్వామివారిని వేణువుల కీర్తించబడిన బోలాశంకరాయ పరమేశ్వరుడు ఎవరైతే స్వయంగా వెళ్ళి అభిషేకం చేస్తే వారి యొక్క మనోవాంఛన వెంటనే నెరవేరుతున్న ప్రగాఢ నమ్మకం. ఈరోజు సాయంకాలం 7:30 ఎదుర్కోలు వచ్చి ఉంటుంది. మేళతాళాలతో, ఊరేగింపులతో, పుచ్చాల తరంగాలు మరియు స్వామివారి పట్టు వస్త్రాలు తీసుకుని ఆలయానికి చేరుకుని రాత్రి 8:30 నుండి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదుపరి రాత్రి 12 గంటలకు లింగోద్భోగాల అభిషేకము. లింగోద్భోగ సమయంలో ఎవరైతే స్వయంగా స్వామివారిని దర్శించుకుంటారో, అభిషేకం చేస్తారో వారికి 1 జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పి శాస్త్రవచనం. ప్రతి ఒక్కరుడు యొక్క స్వయం క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. మరియు గురువారం రోజు ఉదయం 10 గంటలకు అమావాస్య సందర్భంగా అన్నాభిషేకం ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు స్వామివారికి విశేషంగా గ్రామోత్సవం కార్యక్రమం ఉంటుంది. భక్తులంతా యొక్క కార్యక్రమాలందరూ పాల్గొని స్వామిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. దేవాలయ శాఖ నిర్వహణాధికారి అర్చక బృందం మరియు భక్తుల సభ్యులు అర్చకులు దాములూరి శర్మ. హర హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. గుంటుమల్లేశ్వర స్వామికి, బోలాశంకర భగవాన్కి దర్శించండి, తరించండి స్వయం సాయి సార్ అట్లా చేయకపోతే ఆడుతుంటారు.
సంఖ్యలో చేరుతున్నారు. ఉదయం నుంచి కూడా అభిషేకాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాత్రికి జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా ఆలయంలో మహాశివరాత్రి వెలిగిపోతుంది. భక్త జనంతో కూడా హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవనామ స్మరణతో శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఖమ్మం పట్టణం ఫ్రంట్ రోడ్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో అతి ప్రాచీన శైవక్షేత్రమైనటువంటి కాకతీయుల కాలం నాటి క్షేత్రం శ్రీ గుంటుమల్లేశ్వర స్వామివారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు త్రయాణిక దీక్షతో జరిపించబడుతూ ఉంటాయి. మొదటి రోజున స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, దీక్షాధారణ, కంకణధారణ, బలిహారణ, ధ్వజారోహణం ఇత్యాది కార్యక్రమాలన్నింటిలో కూడా మొదటి రోజు జరగబడుతుంది. ఇక రెండో రోజు మహాశివరాత్రి నాడు స్వామివారికి రాత్రి 1 గంట నుంచే కూడా లఘు అభిషేకాలు జరిపించబడుతూ ఉంటాయి. ఆ విధంగా సాయంత్రం 4 గంటల వరకు అభిషేకాలు జరుపుకున్న తర్వాత సాయంత్రం స్వామివారి కళ్యాణానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడతాయి. స్వామివారి కళ్యాణానికి కావలసినటువంటి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఊరేగింపుగా రంగరంగ వైభవంగా ముత్తైదువులతో మేళ తాళాలతో దేవాలయానికి తీసుకురాబడతాయి. మరి ఉత్సవమూర్తుల ఎదుర్కోలు మహోత్సవం ఉంటుంది. స్వామివారి ప్రమర, అమ్మవారి యొక్క ప్రమర, వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క వంశము ఏ విధంగా ఉంటుంది అనేవన్నీ కూడా వేద పండితులకే తెలియజేస్తూ ఉంటారు. ఆ తదుపరి కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవం రాత్రి 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకి తలంబ్రాలు పడే విధంగా ఏర్పాటు చేయబడుతుంది. ఇటువంటి సమయంలో స్వామివారిని దర్శించినట్లయితే వారు ధరించి స్వామివారిని దర్శించి కళ్యాణమును తిలకించి రాత్రి తెల్లవారు భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులంతా గుంటుమల్లేశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చేసి ధరించగలరని మనవి. గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ముఖ్య అర్చకులు పార్వతీపతే హర 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 మహాదేవ్. శనగల బకెట్ భాస్కర్ రెండు భాస్కర్ 2 శనగలు బట్టలు తీసుకుని పంపిన తెమ్మని